జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హర్షిత. ఏం హర్షిత పాన్ షాప్ పెట్టినామంటే షేకీ కిల్లి ఏంది? ఇది శేఖర్ మాస్టర్ కిల్లి, ముద్దుగా షేకీ కిల్లి అని పెట్టుకున్నా. ఒక్కసారి ఇది నోట్లో వేసుకుంటే రకరకాల స్టెప్పులు వస్తాయి. గట్లయితే ఇగో మా పోరాళ్ళందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కిల్లి ఇచ్చేసి. సుదర్శన్ మాస్టర్, హీరో వస్తారు 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 అని వెయిట్ చేసా, కానీ లాస్ట్ దాకా హీరో రాలేదు. చేతన్ మాస్టర్ గుర్తుంది మన టార్గెట్. అలా లేదు మాస్టర్, మొత్తం మారిపోయాను ఇప్పుడు. సార్ షాట్ రెడీ. శేఖర్ మాస్టర్ ఎక్కడా చేతన్? హీరో గారు వెల్కమ్ వెల్కమ్. హీరో గారు నిజంగా చేతన్ నువ్వు రాగానే ఎనర్జీ వేరే లెవెల్లోకి వెళ్ళిపోయింది. నువ్వు కొరియోగ్రఫీ చేసేటప్పుడు ఇలా చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు అప్పుడు నువ్వు? అంటే అప్పుడు ఇంకా హీరో కాలేదు కదా మాస్టర్, ఇప్పుడైనని. హర్షిత నీ స్టైల్ చాలా బాగా నచ్చిందమ్మా. బాయ్స్ చాలా బాగా చేశారు బాయ్స్, సూపర్. మేడం జీ, శోభిత స్మార్ట్ కొరియోగ్రఫీ ఈ రోజు. Harshita, all throughout you were wonderful. Whether it's expressions, energy, everything, I really liked it. After Chetan came, I think ఈ performance కి రెండు words perfect గా ఉంది, right? Song లోనే ఉంది. కేవు కేకా. ప్రదీపన్న అమ్మాయి డాన్స్ చేయాలంది. మీరు నాకు ఇంప్రెస్ చేస్తే నేను మీతో డాన్స్ చేస్తాను. డాన్స్ చేస్తూ ఇంప్రెస్ చేస్తాను. సాంగ్ ప్లీజ్. చిన్న కంప్లైంట్ మాస్టర్, నేను ఇది కన్నడలో చూశాను మాస్టర్. హలో, నేను మీకు యాస్టీజ్ చూపిస్తాను మాస్టర్. కన్నడలో నేను యాస్టీజ్ చూశాను. ఇప్పుడే కదా జరిగింది. చూడండి మాస్టర్. సారీ, మలయాళం వీడియో. ఒక నిమిషం చూడండి. ఇక్కడ ఎలా కాళ్ళు లేపాడో వాడు అలాగే లేపాడు. ఇక్కడ ఈడు చెయ్యాలా లేపాడో వాడు అలా లేపాడు. మీరు కూడా చూడండి కొంచెం.
మీరే చెప్పండి. ఇప్పుడే చెప్పింది సేమ్ కాపీ చేయొద్దు, ఇన్స్పైర్ అయ్యి మీరు వేరేలా చేయండి అన్నాం కదా. వాడేదో అన్నాడు ఈ గ్యాప్ లో ఓన్ కొరియానా, ఈ కొరియా ఏంటిదిలే. నువ్వు మళ్ళీ సేమ్ స్టెప్ అయ్యి ఒప్పుకుంటాం. మాస్టర్ చిన్న కంప్లైంట్ మాస్టర్, ఇది నేను మొన్న నెల్లూరు మాధవ్ ఈవెంట్స్ లో చూశాను. మీరు కావాలంటే చూడండి మాస్టర్, ఇప్పుడు కొత్త స్టెప్స్ చేశాను. ఒకలా అది సేమ్ థాట్ ఇద్దరికి రావచ్చేమో. ఇక రాక రాక నెల్లూరు మాధవ్ ఈవెంట్స్ దాటా సార్ ఆడికి వచ్చేది. నెక్స్ట్ టైం ఇంప్రెస్ చేయాలి. నేను ఇంప్రెస్ అయితే మీతో డాన్స్ చేస్తాను. నువ్వు ఇంప్రెస్ అవ్వాలి అంతే కదా. అరే నాకు తెలిసింది, ఇది నీ ఒక్కడికే తెలుసు దీని బాధ. వేసేవాడికి ఏ పండు, ఇది ఫ్రూట్స్ కట్ చేసు. బాబు ఫ్రూట్సే కట్ చేసుకో, నువ్వు ఫ్రూట్ అని చెప్పి ఏది పెడతా అది. టీమ్ ఏ మాస్టర్స్ అందరికి ఆల్ ద బెస్ట్. చాలా బాగా చేయండి, బాగా చేస్తే మనం ముందుకెళ్తాం. కానీ టీమ్ ఏ లో ఉండే బాయ్స్ అందరూ కొరియోగ్రాఫర్స్ మంచోళ్ళు, టీమ్ బి లో దుర్మార్గులు ఉన్నారు. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. పండు నీకేం చెప్పాం పండు, టీమ్ ఏ జరిగేటప్పుడు టీమ్ బి నువ్వు రావద్దని చెప్పావా? 8 మార్కులు వచ్చాయి కదా. కాదు, నీకు 8 మార్కులు వస్తే ఇలా ఉంటే 10 మార్కులు వస్తే నువ్వు ఎలా ఉంటావు? మాస్టర్ ఇలాంటి వాటికి కూడా మార్కులు మైనస్ అవుతాయి కదా. డెఫినెట్ గా. హలో ఎందుకు? అది బి టీం, ఇది ఏ టీం. ఇది మార్క్స్ ఎలా కట్ చేస్తారు? అదే జడ్జిని పట్టుకు హలో అంటావేంటి? వస్తున్నారా మాస్టర్, మీరు కొట్టే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. నువ్వు లేట్ చేయకుండా తొందరగా చెప్పు నీ రిక్వెస్ట్ ఏంటో. నేను జనరల్ గా బాడీ బిల్డర్. ఏం బిల్డర్? ఇందాక బి టీం కి ఏ టీం సుదర్శన్ వచ్చాడు, ఏం చేశాడు? నిన్ను చూసి ఇన్స్పైర్ అయినా అన్నాడు. అన్ని మమ్మల్ని చూసి కాపీ కొడుతున్నారు మాస్టర్. ఏంటి ఇంత డిసైడర్ కదా. ఒక నేను వెళ్ళిపోతాను, నాకు టీ అవసరం లేదు. మేము ఎంత మంచోళం అంటే ఎవరిని ఏమనం. వీళ్ళు చూసారు ఒకరికొకరు కొట్టేసుకుంటున్నారు. వాళ్ళు ఎవరైనా వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేశారా? ఆడపిల్ల ఆ మాట అనొచ్చా? టీమ్ ఏ శోభిత అన్నారు మాస్టర్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అరే ఏమైందిరా? మన ఫ్రెండ్ ఎలిమినేట్ అయిపోయింది. ఊరుకో ఏడవకు. దేవుడు ఓదారుస్తున్నాడు. అందరినీ ఓదార్చి నన్ను ఓదార్చవేంటి? చిన్న అన్నమాన కొద్దిలా బాగున్నావే.